పులివెందుల్లో సీన్ మారుతుందా? జనంలో తిరుగుబాటు ప్రారంభమైందా? జగన్ అడ్డాలో చంద్రబాబుకు నీరాజనం దేనికి సంకేతం? గతంలో ఎన్నడూ లేనట్లుగా భారీ స్పందన రావడానికి కారణమేంటి? ఇది నిజంగా జనంలో మార్పా, భయం బద్దలై అభిమానం బహిర్గతమైందా? ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే హాట్గా చర్చ నడుస్తోంది. పులివెందుల్లో చంద్రబాబు పర్యటన సక్సెస్ అయినట్లు తెలుగు తమ్ముళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైనాట్ పులివెందులన్న స్లోగాన్ను కూడా బలంగానే వినిపిస్తున్నారు. ఎందుకు బాబు పర్యటనపై జగన్ టీం ఏమంటుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. జగన్మోహన్ రెడ్డి వచ్చి చూడవయ్యా పులివెందుల్లో మా ప్రజానీకం. సీమ పర్యటనలో చంద్రబాబు దూకుడు. ప్రాజెక్టులపై వరుసగా చక్కర్లు కొడుతున్న టీడీపీ బాస్. జగన్ సర్కార్పై వరుసగా విమర్శలు. ప్రాజెక్టులను వైసీపీ విస్మరించిందని ఆగ్రహం. ప్రాజెక్టుల బాటతో రైతులకు దగ్గరవ్వాలని ప్లాన్. జగన్ గడ్డపై సింహంలా గర్జించిన బాబు. వైనాట్ పులివెందుల అనే నినాదం. అమరావతికి అనుకూలంగా జేజేలు. బాబు పులివెందుల టూర్ పై వైసీపీ అలర్ట్. కౌంటర్ అటాక్ కి దిగుతున్న జగన్ టీం. జగన్మోహన్ రెడ్డి వచ్చి చూడవయ్యా పులివెందుల్లో మా ప్రజానీకం. రాయలసీమ పర్యటనతో చంద్రబాబు ఏపీ రాజకీయాలను మరింత హీటెక్కిస్తున్నారు. ఓవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే ఏపీ వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా తాజాగా వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో చోటు చేసుకున్న పరిణామంపై మాత్రం రాజకీయ విశ్లేషకులు సైతం నివ్వెరపోతున్నారు. పులివెందులలో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోకు జనం బ్రహ్మరథం పట్టారు. తొలుత పూలంగల్ల సర్కిల్లో బహిరంగ సభ పెట్టాలని టీడీపీ నేతలు నిర్ణయించుకున్నారు. కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో పాత బస్టాండ్ వద్ద సభ ఏర్పాటు చేసుకున్నారు. అయినా సరే భారీగా జనాలు తరలివచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి చూడవయ్యా పులివెందుల్లో మా ప్రజానీకం. సీమ పర్యటనలో చంద్రబాబు నాయుడు కథన కుతూహలంతో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ అడ్డాలో తొడలు కొట్టారు. ఓవైపు జనసేనాని ఉభయ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్రతో జగన్ మోహన్ రెడ్డిపై చెలరేగిన తీరు 40 ఇయర్స్ ఇండస్ట్రీగా పేరు మోసిన చంద్రబాబుకు నచ్చింది. గోదావరి జిల్లాలను పవన్ చుట్టుముడుతుండగా ఇటు రాయలసీమలో యుద్ధ బేరిని మోగించారు. ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ బేరీగా తన యాత్రకు చంద్రబాబు నామకరణం చేశారు. పెన్నా నుంచి వంశధార వరకు టీడీపీ అధ్యక్షుని యాత్ర సాగుతోంది. జగన్మోహన్ రెడ్డి వచ్చి చూడవయ్యా పులివెందుల్లో మా ప్రజానీకం. ఏపీలో రాజకీయాలు ప్రాజెక్టుల చుట్టూ నడుస్తున్నా ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేసిందని టీడీపీ ఆరోపణ. టీడీపీ నిర్లక్ష్యం చేసిన పథకాలను వైసీపీ ఫోకస్ చేస్తోంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన చంద్రబాబు ప్రభుత్వంపై దాడిలో ముందంజలో ఉన్నారు. అధికార ప్రతిపక్షాల మధ్య రాయలసీమ వేదికగా సవాళ్లు నడుస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. కడప జిల్లా గండికోట రిజర్వాయర్ను సందర్శించి సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించినప్పుడు ప్రజలు నీరాజనాలు పలకడం వైసీపీ నాయకత్వాన్ని దిగ్భ్రాంతి కలిగిస్తోంది. జగన్మోహన్ రెడ్డి వచ్చి చూడవయ్యా పులివెందుల్లో మా ప్రజానీకం. పులివెందులలో సినిమా డైలాగులతోనే ప్రత్యర్థులను చంద్రబాబు బెదరగొట్టారు. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే, సింహం ఎప్పుడూ సింహమే అంటూ డైలాగులు పేల్చారు. టీడీపీకి అడ్డుకోవడానికి కర్ర పట్టుకుంటే మేము ఎదురొస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. పులివెందుల వేదికగా ఏపీ రాజధాని పైన చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారంటూ మండిపడ్డారు. పులివెందుల ప్రజలు 4 గంటల్లో వెళ్లి వచ్చేలా అమరావతి ఉంటే కాదని ఎక్కడో విశాఖ వెళ్లాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని అంటూ జనాలతో నినాదాలు చేయించారు. నేను అమరావతి, ఈ రాష్ట్రానికి ఇంకొక రాజధాని రావాలని, ఒక అద్భుతమైన నగరం రావాలని, మన యువత వేరే ప్రాంతాలకు పోకుండా అమరావతిలో ఉద్యోగాలు రావాలని నేను ఆశించా.
ఏం చేశాడు ఈ సైకో ముఖ్యమంత్రి? ఏం చేశాడు? ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు, ఏది మీ రాజధాని? ఏది మీ రాజధాని? మీ ఇంట్లో మీ కొడుకు మీ మనవడు అడుగుతాడు మిమ్మల్ని, ఏమి తాతయ్య, ఏమి నాన్న, మన రాజధాని ఏదంటే ఏం చెప్తారు? మాకు ఒక సైకో ముఖ్యమంత్రి ఉన్నాడు, 3 రాజధానులు అంటున్నారని చెప్తారా మీరు? 5 ఏళ్ళు అయిపోయిందా, రాజధాని లేకుండా గడిచిపోయిందా? మనకు బాధ అనిపించలేదా? ఈ పులివెందల పేరు లేకపోతే ఎట్టుంటది? పులివెందల నియోజకవర్గానికి ఏది హెడ్ క్వార్టర్ అంటే తల లేనటువంటి శరీరం. బాధ అనిపించదా మీకు? నేను అందుకే అడుగుతున్నా, గట్టిగా చెప్పాలి. మన రాజధాని అంటే అమరావతిని గట్టిగా చెప్పాలి. తమిళలో మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని. ఇక తాను రాయలసీమ బిడ్డను, ఇక్కడే పుట్టాను, సీమను రతనాల సీమగా మార్చుతానన్నారు. సీఎం జగన్ ఒక సైకో అని, తాను నడిచిన దారిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రయాణించారు. కేసీఆర్ కూడా తన అభివృద్ధి నమూనాను అనుసరిస్తున్నారన్నారు. పులివెందుల సభ చూసిన తర్వాతైనా తాడేపల్లిలో ఉన్న సీఎం జగన్ లో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా కడప జిల్లాలో పర్యటించిన చంద్రబాబు నాయుడు పులివెందుల సభలో ప్రసంగించారు. వైనాట్ పులివెందుల అని చెప్పడానికే పులివెందుల వచ్చినట్టు మాజీ సీఎం చంద్రబాబు చెప్పారు. నేను రాయలసీమ పుట్టే, ఇక్కడే పుట్టా. ఈ రాయలసీమని రతనాల సీమ చేస్తా, హార్టికల్చర్ అబ్బుగా చేస్తా. నిన్న మొన్న మాట్లాడుతా ఉంటే ఏదో మాట్లాడుతున్నాడు ఈ సైకో. ఏదో నన్ను లైన్ అంటున్నాడు, ఏదో వయసు అయిపోయింది అంటున్నాడు. తమిళ్ళు, నా విషయంలో వయసు అనేది ఒక నెంబరే. లైన్ ఎప్పటికీ లైనే, సింహం ఎప్పటికీ సింహమే. అవునా కాదా? అవునా కాదా? నాకు తృప్తి ఉంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ప్రపంచ పట్టణంలో నా పాత్ర ఉందని నాకు ఆనందం ఉంది. ఈరోజు హైదరాబాద్ ఉంది. ఎవరేశారు తమ్ముళ్ళు ఫౌండేషన్? ఆ రోజు నేను 95-2004లో ఆ ఫౌండేషన్ వేయకపోతే ఆ హైదరాబాద్ ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండేదా? కానీ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు చెడగొట్టలా. రాజశేఖర రెడ్డి వచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు, రోసయ్య వచ్చాడు, కేసీఆర్ వచ్చారు. దాన్ని ముందుకు తీసుకుపోయారు. మరోవైపు వైసీపీ లీడర్లు కూడా బాబుపై ఎదురు దాడికి దిగారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అనే రాగమెత్తుకున్నారు. 2014 నుంచి 19 మధ్యలో కుప్పంలో పాలారు ప్రాజెక్టును కూడా పూర్తి చేసుకోలేకపోయారు. రాయలసీమ ప్రాజెక్టులపై పర్యటన కాకుండా చర్చకు రావాలని, ప్రాజెక్టుల సందర్శన కంటే చర్చకు వస్తే అసలు నిజాలు బయటపడతాయంటున్నారు. ఇక మంత్రి పెద్దిరెడ్డి అయితే సీమ అభివృద్ధిపై కుప్పంలోనైనా చర్చకు సిద్ధమంటున్నారు. హంద్రీ నీవా ప్రాజెక్టును నిర్వీర్యం చేసి 5 టీఎంసీలకు పరిమితం చేసిన ఘనత చంద్రబాబుది అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటున్నారు. ఎక్కడైనా నేను చర్చకు ఆయనతో సిద్ధంగానే ఉంటుంది. పుంగనూరు కంటే కూడా కుప్పం అయితే ఇంకా బాగుంటుంది. కుప్పంలో కూడా నేను చర్చకు సిద్ధమే. ఏం చేశాడు ఆయన ఈ జిల్లాకు? ఎవడో ఒక అభిమానంతో ఈ ప్రాంతం అంతా వెనుకబడిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 3 సాగునీటి ప్రాజెక్టులు ఇస్తే మీ బంధుగణాన్ని, మీ పార్టీ కార్యకర్తలను పంపించి కోర్టులో వేసి స్టేలు తెప్పించిన ఘనత ఇది. ఆయన ఏంది చర్చకు వస్తే కూడా బుద్ధి చెప్తారు పుంగనూరు ప్రజలు. మరి అదేదైనా జరిగితే నేనేదో చేపించా అనుకుంటాడు. కాబట్టి కుప్పమే సబబుగా ఉంటుంది. కుప్పంలోనే ఆయన చర్చకు వస్తే బాగుంటుంది అని చెప్పి మీ ద్వారా ఆయనకు నేను తెలియజేస్తా ఉంటాను. కుప్పంలో ఏం చేశాడు ఆయన? సాగునీటి కోసం కానీ తాగునీటి కోసం కానీ కుప్పంలో ఏం చేశాడు అని అడుగుతా ఉన్నాను. ఈరోజు హంద్రీ నీవా పూర్తి అవుతా ఉందంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి రాబోయే 1-2 నెలల్లో కుప్పంలో అది ప్రారంభించడం కూడా ప్రారంభిస్తాడు. దాదాపు 47 చెరువులకు నీరు నింపుతా ఉన్నాం. ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామల అయ్యే విధంగా, అదేవిధంగా తాగునీటి కోసం కూడా ఆ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఇస్తాం. మరి నువ్వెందుకు చేయలేదు 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కావండి అని అక్కడ ప్రజలు కూడా ఆలోచన చేస్తారు కదా. మరి ఏ నియోజకవర్గానికి చేసావు, ఏ ప్రాంతానికి చేసావు చిత్తూరు జిల్లాలో చెప్పాల్సిన అవసరం కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది పర్యటించే ముందు. మొత్తంగా రాయలసీమలో చంద్రబాబు పర్యటనలు రాజకీయ ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. రాజకీయ పార్టీల నాయకుల పర్యటనలు, హెచ్చరికలు, సవాళ్ల సంగతి ఎలా ఉన్నా దాదాపు 6 దశాబ్దాలుగా రాయలసీమలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదన్న అంశం మాత్రం తెరపైకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి వచ్చి చూడవయ్యా పులివెందుల్లో మా ప్రజానీకం.